వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాతకాలంలో సినిమా అంటే ఒక హీరో ఒక హీరోయిన్ ఉంటే సరిపోద్ది. ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ని పెంచడానికి హీరో పక్కన కొంచెం దోసగాళ్ళను కూడా పెడతారు. ఆ దోసగాళ్ళు ఎప్పుడు కూడా హీరోని పైకి లేపాలని చూస్తారు, వాళ్ళు వేసే పంచులు పడాలని చూస్తారు. హీరో వేసే పంచులకి ఇక వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ అంతో ఇంతో బాగానే పండుతుంది. కానీ ఇప్పుడు రోజులు మారాయి, ట్రెండు మారింది, ఇక దర్శకత్వం స్టైల్ కూడా మారిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు వచ్చిన ట్రెండ్లో హీరో ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కలిసి వస్తున్నారనమాట. అయితే ఈ జంట ఏ సినిమాలో ఉన్నా కానీ ఆ సినిమా సూపర్ హిట్టే. అయితే ఎవరా ఆ జంట అనుకుంటున్నారా? ఎవరో కాదు, మన ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ. వీళ్ళిద్దరూ అడుగు పెట్టారనుకో ఆ సినిమా హిట్టే అనుకోవచ్చు. ఇక హీరోకి తగ్గట్టు వాళ్ళు సైడ్ రోస్ అని అనుకుంటురేమో, అస్సలు కాదు. హీరోకి తగ్గట్టు వాళ్ళు వేసే కామెడీ కానీ వాళ్ళ యాక్టింగ్కి కానీ వాళ్ళు ది బెస్ట్ అనిపించుకునేలాగా చేస్తారనమాట. వీళ్ళు ఇండివిజువల్గా సినిమాలు కూడా వేసిర్రు. ఇక వాళ్ళ హీరోయిజాన్ని అయితే మంచిగానే చాటి చెప్పారనమాట. అవి కూడా ఏదో కాదు, మనం ప్రియదర్శి ఏమో బల్గం సినిమాలో తన హీరోయిజాన్ని చూపిస్తే నేనేమన్నా తక్కువ అని రాహుల్ రామకృష్ణ కూడా ఇంటింటి రామాయణతో హీరోగా మారిండు. వీళ్ళిద్దరూ బయట సినిమాలు చేసుకుంటేనే వాళ్ళ టాలెంట్లో ఒక జంటగా ఏర్పడి బ్రోచేవారు అనే సినిమాతో వీళ్ళిద్దరూ ఒక జంటలో కనిపించారు అనమాట. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ కామెడీ పండినా కూడా పెద్దగా కనిపించలేదు. ఇక కనిపించరు అనుకునే టయానికే ఒక మంచి కామెడీ మూవీ అయిన జాతిరత్నాలతో ఇరగదీశారు అనుకోవచ్చు. ఈ జాతిరత్నాలతో వీళ్ళ ఇద్దరు జంట కామెడీ అయితే అసలు చెప్పే పనే లేకుండా వేరే లెవెల్కి తీసుకుపోయింది వీళ్ళ క్రేజ్ని. వీళ్ళు ఇలానే క్రేజ్లో ఉండగా రీసెంట్గా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాలో కూడా వీళ్ళ క్రేజ్ని మరొకసారి చాటు చెప్పినమాట. అయితే ఈ క్యారెక్టర్లకు వస్తే ఇక మన శ్రీ విష్ణు అయితే ఒక్కడు ఈ సినిమా కథని నడిపించలేకపోయేవాడేమో. వీళ్ళు ఇద్దరు ఉండడం వల్ల సినిమా ఇంకో రేంజ్లో కాస్త ఎగిరిందనే చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళిద్దరూ ముందు ముందు ఇంకా బాగా సినిమాలు చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఈ కాంబినేషన్ మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి.